రైస్ ఆలూ బీన్స్ కర్రీ ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. బండిలో ఆయిల్ పోసుకుని వేడెక్కగానే తాలింపులు వేసుకోవాలి. తాలింపులు బాగా వేగాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. బాగా వేగాక పసుపు, కారం, రుచికి సరిపడినంత సాల్ట్, గరం మసాలా అన్నీ వేసుకుని బాగా కలపెట్టాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టవద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్. బాగా కలిపెట్టిన తర్వాత ఒక జగ్ వాటర్ పోసుకోవాలి. జగ్ వాటర్ పోసుకుంటే గ్రేవీ కొంచెం బాగుంటుంది. ఈ గ్రేవీ వాటర్ పోసుకున్నాక ఒక 2 minutes మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలూ బీన్స్ని వేసి దాంట్లో కలబెడితే ఆలూ బీన్స్ కర్రీ రెడీ. దానిపైన గార్నిష్ కింద కొబ్బరి పొడి చల్లుకుంటే బాగుంటుంది.